ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిన్నటి రాత్రంతను కూడా కాపాడారు, రాత్రంతను కూడా భద్రపరిచారు, మీ రెక్కల చాటున రక్షణ దయచేశారు, కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు. మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో మరొక నూతన దినములో, ప్రశస్తమైన రోజులో మేము సజీవులంగా ఉండి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే, స్తుతించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, ఇది కేవలం మీ కృపే అని మేము గుర్తెరిగి, మీ నామానికి ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే వారిగా ఈ రోజంతను మేము జీవించే సహాయమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు అని లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో మీ యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవును తండ్రి, ఎవరైతే ఎటువంటి బలహీనతలు ఈరోజు కలిగి ఉన్నప్పటికీ వాటి నుంచి విడుదల మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, అది ఆత్మీయ బలహీనత అయినప్పటికీ, ఆర్థిక బలహీనత అయినప్పటికీ, శారీరక బలహీనత అయినప్పటికీ, మానసిక పరమైన బలహీనత అయినప్పటికీ, అయ్యా, ప్రతి వాటి నుంచి మీరు విడుదల ఇవ్వగలిగిన దేవుడవు. కృప చూపించి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఈ ఉదయాన్నే లేవగానే అయ్యా, వారి జీవితంలో మంచి జరుగు నిమిత్తము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. ప్రార్థనతో వారి యొక్క ఈ రోజును ప్రారంభిస్తున్నారు అయ్యా. మిమ్మల్ని ముందుగా పెట్టి నడవాలని ఆశ పడుతూ ఉన్నారు. సహాయము దయచేయండి. ఈ రోజున వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. అవును తండ్రి, ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలను మీకు అప్పగిస్తూ అడుగుతున్నాము తండ్రి. మా వాహనమును మీ స్వాధీనపరుచుకొనండి అయ్యా. మేము ఏ మార్గంలో వెళుతున్నప్పటికీ, ఆకాశ మార్గములోనైనా, రైలు మార్గములోనైనా, నీటి మార్గములోనైనా, రోడ్డు మార్గములోనైనా, ఏ మార్గంలో ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ ఇబ్బందులు కలగకుండా, జరగకుండా ప్రతి ఒక్కరూ సురక్షితముగా గమ్య స్థానాలు చేరుకునే కృప చూపించండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ మంచి జ్ఞానము దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి అయ్యా. ఎటువంటి టెన్షన్ లేకుండా సమాధానం చేయగలిగిన సామర్థ్యమును బిడ్డలకు మీరే అనుగ్రహించమని, క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా అయ్యా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండా, ఏ సమస్య వారి గృహము దరికి రాకుండా ఈ రోజంతను భద్రపరచండి తండ్రి. అయ్యా, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రశాంతముగా ఈ రోజును కొనసాగించే కృప చూపించండి అయ్యా. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులన్నిటినీ కూడా నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. క్రొత్త కార్యాలు, శుభ కార్యాలను కూడా మీకు అప్పగిస్తున్నాం. అన్నిటిలోనూ మీరే బిడ్డలకు తోడై ఉండండి. ఆగిపోయిన, ఆపబడిన ప్రతి పని కూడా మరలా నూతన పరచబడే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన ఈ రోజున ఆకలి బాధలతో, అనారోగ్యపరమైన ఇబ్బందులతో, ఆర్థిక పరమైన నష్టాలతో, కష్టాలతో ఎవరు ఉండకుండా సకల సమృద్ధి అన్ని విషయాలలో పొందుకునే కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారమును మీరు దయచేయండి తండ్రి నాయనా. లోకము అనే మాయలో, పాపములో, ఆకర్షణలలో
ఎవ్వరూ చిక్కుబడకుండా మీరు ప్రేమించి ఇచ్చిన మా ఈ యొక్క సమయాన్ని మేమెవ్వరము వృధా చేసుకొనకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ వాక్య జ్ఞానము కలిగి జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీరు చూపించిన కృప దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మేము కూడా నోరు తెరిచి పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.